ఇవాళ వచ్చేసి నిఖిల్ అంటే మన విజయ్ వచ్చేసి ఉషా అడ్రస్ ఎక్కడో కనుక్కోవడానికి వెళ్తాడనమాట. అంటే తన మూమెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అసలు పక్కాగా తను ఉషానా లేకపోతే కావేరియా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ఒక ఇంటి ముందు తచ్చట్లాడుతూ ఉంటే అది వచ్చేసి ఉషా వాళ్ళ వదిన వాళ్ళ ఇల్లు, అంటే కావేరి వాళ్ళ వదిన వాళ్ళ ఇల్లు. కావేరి అంటే తెలుసు కదా, మన కావ్య వాళ్ళ వదిన వాళ్ళ ఇల్లు. వాళ్ళ వదిన వచ్చేసి ఎవరు మీరు మా ఇంటి ముందు ఇట్లా ఎట్లా ఆడుతున్నారు, దొంగకోళ్ళు పట్టి వాళ్ళలాగున్నారు అని చెప్పి అనేటప్పటికి స్పందన అంటే పవిత్ర అంటది, ఏంటి దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా ఏమనుకుంటున్నావు అమ్మో మా గురించి అసలు, అంటే ఏమనుకుంటున్నా నిన్నేమో దొంగ పిల్లులు పట్టేవాళ్ళు అనుకుంటున్నా, మీ సార్నేమో దొంగ కోళ్ళు పట్టేవాడిని అనుకుంటున్నాను అని చెప్పి అనేటప్పటికీ మాటలు సరిగ్గా స్పందన అంటదనమాట. మాటలు సరిగ్గా రానియేమో, ఏం మాట్లాడుతున్నావు అసలు మేము ఎవరో తెలుసా అనేటప్పటికి అప్పుడు నిఖిల్ ఆపుతాడు, స్పందన నువ్వు అంత ఎక్కువ స్పందించుకో కొంచెం ఆగు అనేటప్పటికి ఇంకా కావ్య వాళ్ళ అన్న అంటే నీ సీరియల్లో కావేరి వాళ్ళ అన్న అనమాట బయటకు వచ్చి ఏంటి ఏమైందంటే వీళ్ళెవరో చూడండి మన ఇంటి ముందు తచ్చట్లు ఆడుతున్నారంటే, ఎవరు బాబు మీరు, ఏంటి మా ఇంటి ముందు తచ్చట్లు ఆడుతున్నారా, ఏమైంది, ఎవరు మీరు, అసలు ఏం కావాలి మీకు అని చెప్పి అడుగుతాడనమాట అతను. అడిగితే వాళ్ళు అంటారు, అంటే మేము ఒక దానికోసం వెతుక్కుంటూ వచ్చామని చెప్పి నిఖిల్ అంటాడు. నిఖిల్ అంటే అప్పుడు పవిత్ర అంటది, అంటే మేము ఒక అడ్రస్ కోసం వెతుక్కుంటూ వచ్చాము అని చెప్పి అంటది. అడ్రస్ అంటే పీటీ మేడం అడ్రస్ అని చెప్పి అంటారు, అంటే పీటీ మేడం అడ్రస్సా అని చెప్పి వాళ్ళ అన్న అంటాడు. అంటే అవును ఒక పీటీ మేడం అడ్రస్ కోసం వచ్చామంటే, అంటే మీరు మా ఉషా మేడం అడ్రస్ కోసం వచ్చారా అంటే అవును అంటే మా ఇంటి పైన కదా అద్దెకుంటుంది ఉషా మేడం అంటారు. అంటే ఉషా మేడం వచ్చేసి కావ్య అనమాట. అంటే అవునా అని చెప్పి అంటే రండి రండి లోపలికి రండి అంటే పర్లేదండి అంటే మా ఉషా మేడం కోసం వచ్చారు కదా మీరు లోపలికి రావాల్సిందే అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీసుకెళ్తే ఇంకా రండి లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీసుకెళ్తే వాళ్ళ వదినకేమో యాక్చువల్గా ఇలాంటివన్నీ పడవు. వాళ్ళ వదిన చాలా కోపంగా ఉంటుంది అందరి మీద. ఎందుకంటే ఉష అంటే కావేరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కోపం అనమాట. తను కావేరి అని తెలీదు, బట్ తను అలా ఉంది కాబట్టి తనకు కోపం అనమాట. సరే లోపలికి వచ్చినప్పుడు ఇంకా చిన్నిని చూస్తారు. చిన్ని ఆల్రెడీ స్కూల్లో పరిచయం కదా. గుడ్ మార్నింగ్ సార్ అనేటప్పటికి ఏంటి నీకు ముందే తెలుసా వీళ్ళంటే అప్పుడు తెలుసు మావయ్య నేను స్కూల్కి వచ్చారు అంటే అవునండి నేను స్కూల్కి వెళ్ళాము అని చెప్పి అంటే ఓకే ఓకే అని కాఫీ తీసుకురమ్మని చెప్పి అంటే వాళ్ళ వదిన అంటది కాఫీ తెస్తాను అనేటప్పుడు పర్లేదండి అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ అసలు ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి. అసలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ చిన్ని అంటే కావ్య కూతురన్నా పడతావు, కావ్య అన్న కూడా పడతారనమాట. ఇక్కడ ఇట్లా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటూ ఉంటే మీరు లోపలికి రండి లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పి అంటే లేదండి మేము మేడంని కలవాలంటే అప్పుడు తీసుకెళ్ళి మేడ పైన మేడం దగ్గర తీసుకెళ్ళంటే ఆ మేడం వచ్చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళింది బయటకు వెళ్ళింది మావయ్య అని చెప్పి చెప్తుంది చిన్ని. చెప్తే సరే నేను లోపలికి రండి అంటే లోపలికి వెళ్ళేటప్పటికి అంటే విజయ్ అంటే మన నిఖిల్ అయితే చూడగానే వెనక ఫోటో ఉంటుంది, ఫోటోకి దండేసి ఉంటుంది అనమాట. నిఖిల్ అయితే ఆ ఫోటో దండ చోటు మొత్తం చుట్టూ అట్లా చూస్తుంటాడు. చుట్టూ చూస్తూ ఉంటే కాఫీ తీసుకోమని చెప్తాడు కదా. చెప్తే తెస్తాను కాఫీ అని అనేటప్పటికీ అట్లా మాట్లాడుతుంటారు. మాట్లాడుకుంటూ ఉంటుంటేనే అక్కడ పక్కన వస్తుంది అనమాట, ఎవరు మన కావ్య వస్తుంది. కావ్య వచ్చేటప్పటికి వచ్చింది కావ్య, ఉష ఉష మేడం వచ్చింది అని అనేటప్పటికి ఇంకెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి స్మైల్తో ఉంటుంది. అప్పుడు దాకేమో ముఖం మూతి ముడుచుకొని అట్లా ఉంటుంది. ఇలా అనేటప్పటికి సరే నేను వెళ్ళొస్తానండి అని చెప్పి నిఖిల్ కూడా ఇంకా బయటకు వెళ్తాడు అనమాట. బయటకు వెళ్ళి సర్లేదా కాఫీ తెచ్చువు అని చెప్పి అంటాడు అతను. ఇంకా నిఖిల్ బయటకు వెళ్తాడు. అక్కడ వచ్చేసి కావ్య వచ్చి ఉంటుంది అనమాట. కావ్య వీళ్ళిద్దరిని చూసి స్టన్ అవుతుంది. ఇదేంటి మా ఇంటికి వచ్చారు అన్నట్టు స్టన్ అయిపోతుంది. స్టన్ అయ్యి అట్లానే చూస్తుంటుంది. చూస్తుండేటప్పటికి వెళ్తే అదేంటి మీరు మా ఇంటికి వచ్చారు అని చెప్పి అడుగుతుంది. అడిగితే అంటే మీరే నన్ను మీ ఆఫీస్కి రమ్మన్నారు కదా, మీరేంటి నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారని చెప్పి అడుగుతుంది అనమాట. అంటే మీరు చేసిన తప్పు మీకు మీరే బయట పెడతారా లేకపోతే నన్ను బయట పెట్టమంటారా అంటాడు. అంటే ఇంకా టెన్షన్ పడుతుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా కావ్యకి డౌట్ వస్తుంది, వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ నా కోసం అంటే నేను బతుకున్నానని చెప్పి పట్టుకోవడానికి వచ్చారని చెప్పి డౌట్ వస్తుంది. అంటే నిఖిల్ అంటాడనమాట ఇండైరెక్ట్గా మీరు చేసిన తప్పు మీరే చెప్తారా నేను చెప్పాలంటే ఏం తప్పు నేనేం తప్పు చేశానంటే అదే చెప్తున్నా మీరు బయటపెడతారా లేకపోతే నన్ను బయట పెట్టమంటారా, నేను బయట పెడితే అవును నిజమే అని చెప్పి మీరు నిజం ఒప్పుకుంటారు అది వేరే విషయం అని చెప్పి మాట్లాడుతుంటాడు.
నేను అసలు ఏం తప్పు చేయలేదు అంటదనమాట. అంటే నిజంగా ఏం తప్పు చేయలేదు అంటే, అవును నేను నిజంగానే ఏం తప్పు చేయలేదు, ఏం తప్పు చేశాను చెప్పండి అంటే, నేను చెప్పాను కదా మీరు బయట పడతారని చెప్పి అట్లా డిస్కషన్ జరుగుతుంటుంది. డిస్కషన్ జరుగుతుంటే అంటాడనమాట, ఇంతకు నేను చేసిన తప్పేంటి చెప్పండి అని చెప్పి అంటది కావ్య. అంటే మీరు నా విజిటింగ్ కార్డ్ తీసుకున్నారు, కానీ మండే నేను ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, మరి మీ విజిటింగ్ కార్డ్ నాకు ఇవ్వడం మర్చిపోయారు కదా అని చెప్పి అంటాడు. అంటే ఓ, నా విజిటింగ్ కార్డ్ కోసం వచ్చారా అని చెప్పి అక్కడ ఇలా డిస్కషన్తో సీరియల్ ఎండ్ అయిపోయింది. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో